నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ప్రతి నెల ఆర్వీఆర్ టీవీలో ప్రసారమవుతున్న మాస ఫలాల కార్యక్రమాన్ని ఆదరిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మనిషి జీవితంలో జరిగే ప్రతి విషయానికి ఒక కారణం ఉంటుంది. మనం పుట్టిన జన్మ నక్షత్రం, రాశి ఆధారంగానే అనేక విషయాలు ప్రభావితం అవుతాయని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. మన స్వభావం ఎలా ఉండాలి, జీవితంలో ఎలాంటి మార్గంలో ప్రయాణించాలి, ఎలాంటి అవకాశాలొస్తాయి, ఎప్పుడు జాగ్రత్త పడాలి, ఇలాంటివన్నీ కూడా జాతక విశ్లేషణ ద్వారానే తెలుస్తాయి. గ్రహస్థితులను బట్టి ప్రతి రాశివారు కొన్ని పరిహారాలు, జపాలు, హోమాలు చేసుకోవాల్సి ఉంటుంది. మనం చేసే ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, ఆర్థిక పరిస్థితులు కూడా గ్రహస్థితుల ప్రభావంతో మారుతూ ఉంటాయి. అందుకే ఈ నెల మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలిపేందుకు మనతో పాటు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి ఎన్నో విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురుగారు, మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలను తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఏప్రిల్ నెలలో అసలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందనేది వివరించండి. వృషభ రాశి వారికి సుమారుగా మొదటి 15 రోజుల్లో, అది 2 వారాలన్నమాట. సూర్యుని యొక్క ఉనికి ఉచ్చాభిముఖంగా లాభస్థానంలో ఉన్నందువల్ల అభివృద్ధికరమైనటువంటి అంశాలు జరుగుతాయి. ప్రయత్నాలు ఫలితాలనిస్తాయి. ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి పై అధికారుల ఆదరణ బాగుంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క సేవ ఇవి బాగా సాగుతాయి. అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా వాళ్ళు ముందడుగు వేసే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే వచ్చేసే సమయంగా దీన్ని గుర్తించవచ్చు. అలాగే నలుగురితో చేసేటువంటి పనులు ఉంటాయి కొన్ని, అంటే సాంఘికంగా చేయాలి, నలుగురు కలిస్తే కానీ ఆ పనులు కావు. అటువంటి విషయాల్లో ప్రయత్నాలు చేసినట్లయితే విజయం రావడానికి ఈ సమయం చాలా మంచిది. దీన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఇక్కడ ఈ 15 రోజులు గడిచేటప్పటికి కొంతవరకు ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటివి చెల్లించవలసి రావడం, అంటే పన్నులు మొదలైనటువంటివి, అలాగే అట్లా ఆలస్యం కావడం, దానివలన మనం కొంత ఎక్కువగా పే చేయాల్సి రావడం, అలాగే అధికారులతో ఘర్షణలు రావడం మొదలైనటువంటి అవకాశం ఉంది. ఆ ఘర్షణ రాకుండా ఏం చేయాలి? బంధువర్గుల్లో కావచ్చు, మిత్రుల్లో కావచ్చు, ఘర్షణ రాకుండా ఉండాలి. అంటే తక్కువగా మాట్లాడాలి, మౌనంగా ఉంటూ ఉండాలి. కుటుంబ వ్యవహారాల్లో కూడా వాళ్ళు లోకు చేసినట్టుగా మాట్లాడినా కూడా పెద్దగా దానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఉండాలి. మామూలుగా వ్యక్తిగతమైనటువంటి పనులు చేయడానికి మంచిదే, కానీ శ్రమ ఎక్కువ ఉంటుంది. అయితే ఆ శ్రమ ఎక్కువ కావడం వల్ల ఆ శ్రమను తగ్గించుకోవడం కోసం ఏ నైపుణ్యాలను ఆలోచించి కొత్త వాటిని ప్రవేశపెడతాడో వాటిని ఆచరణలో ఫలితం సాధించగలుగుతారు. తద్వారా వాళ్ళకి నైపుణ్యం బాగా పెరుగుతుంది. సుందరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వస్తువుల్ని కొనుక్కుంటూ ఉంటారు, అంటే ఎక్కువ వాటిని సేకరించే ప్రయత్నంలో ఉంటారు. దానికి ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. ఆ ఖర్చు అనేటువంటిది ఈ సౌందర్య సాధనాలకి, అలాగే సౌందర్యాన్ని ప్రకటించేటువంటి వస్తువులకి ఎక్కువ ఖర్చు అవుతుంటుంది. దాని ద్వారా ఏమవుతుంది? అసలు వస్తువు యొక్క విలువ కంటే ఎక్కువ విలువ మనం పే చేస్తుంటాం ఇటువంటి ఆకర్షణీయమైన వస్తువులు. ఆ విధంగా కొంతవరకు దాన్ని నష్టంగా చెప్పచ్చు. देख रहा है विनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो. ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर, ये सब कनेक्टेड है. क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पर बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार का।
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వాళ్ళకి శ్రద్ధ పెరుగుతుంటుంది. తద్వారా ఎక్కువ అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు. అయితే శివుడు, గణపతి వీళ్ళని ఆరాధించడం ఎక్కువ మంచిదనమాట. అలాగనే ప్రేమ వ్యవహారాల్లో, పెళ్లి వ్యవహారాల్లో ముందడుగులు వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం టైంకి తీసుకోవాలి. అలాగనే సమయానికి నిద్రపోవాలి. రాత్రి 9 నుంచి 12 వరకు పట్టేటువంటి నిద్ర అమృతప్రాయం. ఆ నిద్రని ప్రాధాన్యం ఇవ్వాలి. మెలకుగా ఉండకూడదండి. సామాన్యంగానే ఈ మెలకుగా ఉండడం, రాత్రిళ్ళు పెరుగు తినడం మొదలైనటువంటి కార్యక్రమాలే అనారోగ్యాలకు కారణమవుతుంటాయి. ప్రధానంగా షుగరు వ్యాధికి కారణమవుతుంటుంది. ఈ సత్యాన్ని కూడా గుర్తించి తగినటువంటి ఆహార నియమాలు పాటించడం చాలా మంచిది. వ్యాయామం, ప్రాణాయామం ఇవి చాలా మేలు చేస్తాయి. అలాగనే సేవక వర్గం వారు శని ఆధిపత్యంలో ఉంటారు. అందుకని ఈ శని కూడా మనకి లాభస్థానంలో ఉన్నందువలన సేవక వర్గాల నుంచి కూడా అనుకూలతలే సిద్ధిస్తాయి. అందువలన మనం చేయాల్సినటువంటి పనులు మనమే చేయాలి అని పెట్టుకోకుండా కొంత ఇతరుల చేత కూడా చేయించేటువంటి ప్రయత్నం చేసినట్లయితే అది చాలా సత్ఫలితాలను అందజేస్తుంటుంది. మొత్తం పైన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మాట్లాడేప్పుడు ఎదుటి వ్యక్తి కష్టం కలగకుండా మాట్లాడాలి. అతి సామాన్యంగా ఏమవుతుంది అంటే ఎదుటి వ్యక్తి మన ఏదైనా అందాం అనుకుంటే ఏం చేస్తాడు అంటే కొంతసేపు ఆలోచించి బాధ్యతగా వాడు పరుషవాక్యాలు కూడా మాట్లాడచ్చు. కానీ అవి విన్న వెంటనే మనం ఆలోచించే టైం వెచ్చించం. ఏం చేస్తాం అంటే వెంటనే ప్రతిస్పందన అనేటువంటి విధానం వలన వ్యక్తులు దూరం అవుతుంటారు. అందుకని ఈ విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో వ్యాయామ, ప్రాణాయామాలు బాగా ఉపకరిస్తాయి. దాన్ని పాటించినట్లయితే అనుకూలమైన పరిస్థితుల్ని పొందుతారు. ఈ వృషభ రాశి వాళ్ళకి అతి ముఖ్యమైన సమయంగా దీన్ని గుర్తించాలి. ఎందుకోసం అంటే రావాల్సిన బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. మరి దానికి ఆధ్యాత్మిక బలం పెంచుకోవాలి కదా. అందుకని మనకు ఎవరైతే బాకీ తీర్చాలో వాళ్ళకి అప్పులు తీరాలని మనం శ్రీ గణేశ రుణంచింది అనే మంత్రం జపించుకుంటూ ఉంటే వాళ్ళు మనకు కూడా అప్పు తీర్చేస్తారు. తద్వారా మనకు రావాల్సిన సొమ్ము చేతికి వస్తుంటుంది అనమాట. అలాగనే మనకు దగ్గర ఇతరులు మోసగించేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ మోసగించేటువంటి అవకాశాలు ఎక్కడున్నాయి అంటే సుందరమైన వస్తువులు కొన్నప్పుడు, అలాగనే మనకు మనం విలాసవంతములు అనుకుంటాం కదా, ఆ విలాసవంతమైన ఖర్చుల విషయంలో మోసగించబడే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. మాట్లాడేటప్పుడు యథార్థవాది, బంధు విరోధి. నేను నిజం చెబుతున్నాను, ముఖం మీద గుద్దినట్టు మాట్లాడతాను నేను, నాకు అలవాటు అది. ఇలా కొంతమంది అనుకుంటూ ఉంటారు, అది నిజం కాదు. ఎందుకని ఆ విధంగా మాట్లాడటం వల్ల ఎదుటి వ్యక్తి మనల్ని అపార్థం చేసుకుంటే నష్టపోయేది మనమే. ముక్కు మీద గుద్దినట్టు మాట్లాడినందువలన అవతల వ్యక్తి నుంచి మళ్ళీ నెగిటివిటీ వచ్చే పక్షంలో మాట్లాడే ప్రయోజనం ఏంటి? అందుకని తక్కువగా మాట్లాడాలి, మౌనం పాటించాలి, ఎదుటి వ్యక్తి చెప్పే దాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే వ్యతిరేకతలు అనేటువంటివి తగ్గుతాయి. అతి ముఖ్యంగా పుణ్యబలాన్ని పెంపొందించుకోవడానికి తగినటువంటి సమయం అన్నమాట ఇది. అందుకని మనం పుణ్యబలాన్ని పెంపొందించుకుంటూ ఉంటే దానివల్ల అభివృద్ధి ఎక్కువ కలుగుతుంది. మనం అభివృద్ధి కోసం ప్రయత్నం చేయడం అన్ని వేళ సాధ్యపడదు. కానీ ఈ రకమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయత్నం చేసినట్లయితే అనుకూలతను మనం సాధించుకోవచ్చు. ప్రభుత్వపరంగా రావాల్సిన బకాయిలు కూడా ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి బకాయిలు కూడా మాసంలో 2వ భాగంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆ విషయంలో అప్పుడు మనం ఎక్కువ శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందువలన ఆరోగ్యము శ్రద్ధగా చూసుకోవాలి. మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కూడా కష్టంగా ఉంటుంటుంది. ఎందుకని అంటే రావాల్సిన సొమ్ము చేతికి అందనందువలన కష్టంగా ఉంటుంది. అందువలన ఆ విషయంలో వీలైనంత వరకు వాగ్దానాలు చేయకుండా ఉండడం మంచిది. ఒకవేళ చేసి ఉన్నట్లయితే దానికి ఎంత శ్రమైనా సరే దాన్ని నిలబెట్టుకోవడం ప్రయత్నం చేయాలి. నిలబెట్టుకోకపోయినట్లయితే తర్వాత ఎక్కువ పతనం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. గురుగారు, వృషభ రాశికి సంబంధించి చాలా చక్కటి విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు మీ రాశి గురించి ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఫలాల వీడియోస్ మిస్ అయి ఉంటే మా ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి. ఏప్రిల్ నెలలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గురువు గారు చాలా చక్కగా వివరించారు. మీకేమైనా సందేహాలుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మా ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus,
the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.